నెక్స్ట్ టాపిక్ అండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. వెయిట్ వచ్చేసరికి 4 + 2, ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ద లైన్ x + y = 3 ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ AB, ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ AB ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్కి కార్డ్గా ఉందంట లైన్. సర్కిల్ని ఎస్గా తీసుకుందాం. సపోజ్ సర్కిల్ని ఎస్గా తీసుకుందాం. సపోజ్ ఇక్కడ మెన్షన్ చేశాను, దిస్ ఈజ్ S = 0. ఏమంటున్నాడు, ఏబి యాజ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. ఏబి ఈజ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. అంటే ఏమవుతుంది, బి అంటే ఏబి అనేది ఈ సర్కిల్కి ఎలా తీసుకున్నాం, ఒక కార్డ్గా తీసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇంకేమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏబి యాజ్ ఎ డయామీటర్. ఏబి యాజ్ ఎ డయామీటర్. ఏబి అనేది డయామీటర్గా కలిగిన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏబి ఏమంటున్నాడండి, డయామీటర్ అంటున్నాడు. ఏ సర్కిల్కి, రిక్వైర్డ్ సర్కిల్కి. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి కార్డ్ ఏబి అన్నాడు. ఓకేనా. అయితే ఈ కార్డే సెకండ్ సర్కిల్కి, మనకి రిక్వైర్డ్ సర్కిల్కి ఏమవుతుంది అంటున్నాడు, డయామీటర్ అవుతుంది అన్నాడు. డయామీటర్ అంటే ఇక్కడ సెంటర్ ఉంటుంది. అంటే సెంటర్ దేని మీద ఉంటుంది, సెంటరు ఏబి మీద ఉంటుంది, ఏబి లైన్ మీద ఉంటుంది. ఓకేనా. ఈ చిన్న పాయింట్ చేస్తే చాలు. సరే, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉందండి. ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ A, B, లైక్ A, B యాజ్ డయామీటర్ అని కూడా రాయొచ్చు. ఈజ్ ఏమవుతుందంటే S + λl = 0 అండి. లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ 2 పాయింట్స్, ఆ కార్డు డయామీటర్గా కలిగిన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటండి, S + λl = 0. ఆల్రెడీ ఎస్ ఏమిచ్చాడు, S = x² + y² - 2x + 4y - 8. దీన్ని ఎస్గా తీసుకుంటాం. ప్లస్ లాంబ్డా అంటే ఎనీ పారామీటర్ అండి. లాంబ్డా వాల్యూ మనకు తెలీదు. లాంబ్డా వాల్యూ తెలిస్తే మనకి సొల్యూషన్ వచ్చినట్టే. ఎల్ అంటే లైన్ ఈక్వేషన్ని ఎల్గా తీసుకుంటాం. లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x + y - 3 = 0 అన్నాడు. దెన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, S + λl = 0. దెన్ ఎస్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాం. ఎస్ వాల్యూ ప్లస్ లాంబ్డా అంటే లాంబ్డా రాసాం, ఎల్ అంటే ఎల్ రాసాం. ఇప్పుడు దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఈ సెంటర్ దేని మీద ఉంటుంది, సెంటర్ ఏబీ లైన్ మీద ఉంటుంది. ఏబీ లైన్ ఏంటి, x + y = 3. ఏబీ లైన్ ఇచ్చేసాడుగా, ఇదే L = 0. దెన్ ఏమవుతుంది, x² + y² - 2x + 4y - 8 + λx + λy - 3λ = 0. దీన్ని స్టాండ్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. స్టాండ్ ఫామ్లో కంటే ఏం చేస్తారు, x² + y², x టర్మ్స్ కామన్ దీన్ని. x కామన్ తీస్తే ఏమవుతుంది, -2 + λ × x. y కామన్ దీనండి, ఏమవుతుంది 4 + λ × y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, -8 - 3λ = 0. ఇలా స్టాండ్ ఫామ్లోకి ఎందుకు కన్వర్ట్ చేసినామంటే దీన్ని స్టాండ్ ఫామ్తో కంపేర్ చేయడం కోసం. కంపేర్ చేస్తే x² + y² + 2gx + 2fy + c = 0తో కంపేర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. కంపేరింగ్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0తో కంపేర్ చేస్తే నాకు కావాల్సిన సెంటర్ అండి. సెంటర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తుందో చూద్దాం. 2g = ఏమవుతుంది, -2 + λ. 2f = ఏమవుతుంది, 4 +
లాంబ్డా. జీ ఈక్వల్ ఏమవుతుందండి -2 ప్లస్ λ/2. ఎఫ్ ఈక్వల్ టు 4 ప్లస్ λ/2. జిఎఫ్ ఫైండ్ అవుట్ చేసింది. జిఎఫ్ ఫైండ్ అవుట్ చేసింది. జిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకేం కావాలి, సెంటర్ కావాలండి. ఏబి యొక్క సెంటర్ కావాలి. సెంటర్ ఈక్వల్ టు -g కామా -f ఏమవుతుంది, -g అంటే ఎంత, -g అంటే -2 ప్లస్ λ/2 కామా -4 ప్లస్ λ/2. సెంటర్ వచ్చేసిందండి. సెంటర్, ఈ సెంటరు దేని మీద ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుంది. ఏబి కార్డ్ మీద ఉంటుంది. కార్డ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చేసాడు, x + y = 3 అన్నాడు. అంటే ఏం చేద్దాం, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. సబ్స్టిట్యూషన్ చేస్తే సెంటర్ లైస్ ఆన్, సర్కిల్ యొక్క సెంటర్ లైస్ ఆన్ దేని మీద ఉంటుంది, డయామీటర్ మీద ఉంటుంది. డయామీటర్ అంటే ఏమి ఇచ్చాడు, ఏబి యాజ్ డయామీటర్, x + లైస్ ఆన్ x + y = 3. ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ అంతా మైనస్తో మల్టిప్లై చేసి రాస్తే 2 - λ/2 -4 λ/2 ఈక్వల్ టు 3. ఎల్సిఎం చేస్తే ఎంత, 2 ఎల్సిఎం, 2 - λ -4 λ = 3. ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -λ ఎంత అవుతుంది, -2 λ. 2 - 4 అంటే ఎంత, -2 ఈక్వల్ టు 6. -2 λ ఈక్వల్ టు, ఈ -2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 6 + 2 -2 λ ఈక్వల్ టు 8. λ ఈక్వల్ టు 8/-2 అంటే -4. ఇలా లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ వచ్చిన తర్వాత ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. లాంబ్డా ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, x² + y² -2x + 4y -18 ప్లస్ లాంబ్డా. లాంబ్డా అంటే ఎంతండి, -4 × x + y -3 = 0. ఏమవుతుంది, x² + y² -2x + 4y -8 -4x -4y -× +12 = 0. దెన్ x² + y² -2x -4x -6x + 4y -4y క్యాన్సిల్ అయిపోతే -8 + 12 ఎంత అవుతుంది, +4 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్. 3 సర్కిల్స్ ఇచ్చాడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. వీటిని మనం x² + y² -4x -6y + 6 s = 0 తీసుకుందాం. s' సెకండ్ సర్కిల్ తీసుకుంటున్నాను, x² + y² -2x -4y -1 = 0. s" అంటే ఏం తీసుకున్నాం, x² + y² -6x -2y = 0 తీసుకున్నాం. ఇలా త్రీ సర్కిల్స్తో 3 నేమ్స్తో రిప్రజెంట్ చేద్దాం. s s' s" ఇప్పుడు ఏమంటున్నాడు, రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. 3 సర్కిల్స్ని డయాగ్రామ్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సపోజ్ ఇలా ఉంది అనుకోండి, 3 సర్కిల్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి s, ఇది వచ్చేసరికి s', ఇది వచ్చేసరికి s". వీటికి రాడికల్ సెంటర్ అంటే ఎక్కడ ఫామ్ అవుతుందంటే, రాడికల్ సెంటర్ అంటే ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. రాడికల్ యాక్సెస్ అంటే ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది, రాడికల్ యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్, ఈ రిమైనింగ్ 2 సర్కిల్స్కి ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, అనదర్ రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సెస్ అంటే ఇలా వస్తుంది. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింటే మనకి ఏమవుతుందంటే
రాడికల్ సెంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 లైన్ ఈక్వేషన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? రాడికల్ సెంటర్ వస్తుందండి. అంటే ఫస్ట్ 2 రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది? ఫస్ట్ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్స్ అంటే ఏమవుతుందండి? ఫస్ట్ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్స్ అంటే ఏమవుతుంది? రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఈజ్ ఏమవుతుంది? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎస్లోంచి ఎస్ డాష్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. -4x -2x అంటే +2x, -4x + 2x అంటే 2x, -6y + 4y ఎంత అవుతుంది? -2y, ఇది -2x కదా, +5 + 1 ఎంత అవుతుంది? +6 = 0. 2 కామన్ తీసి క్యాన్సిలేషన్ చేస్తే -2 కామన్ తీస్తే x - x + y -3 = 0 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1 అన్న. దిస్ ఈజ్ ఏంటిది? రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద ఎస్ అండ్ ఎస్ డాష్. అదేవిధంగా మనం ఎస్ డాష్కి ఎస్ డబుల్ డాష్కి ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఫైండ్ వచ్చేద్దామండి. రాడికల్ యాక్సిస్ అంటే ఏమవుతుంది? రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ డాష్ అండ్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఏమవుతుంది? ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది? x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. -2x -6x అంటే ఎంత అవుతుంది? +6x, -2x + 4 + 6x అంటే ఏమవుతుంది? 4x అవుతుంది. -4y -2y అంటే +2y అవుతుంది. సారీ, -2y అవుతుంది. -1 ఏం లేదుగా, -1 = 0. దిస్ ఈజ్ అనదర్ రాడికల్ యాక్సిస్. ఈ 2 రాడికల్ యాక్సిస్ వచ్చేసిందండి. ఈక్వేషన్ 1 వచ్చేసింది, ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసింది. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? మనకి రాడికల్ సెంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఎలా సాల్వ్ చేయొచ్చు? x y 1 YCXY మెథడ్ చేద్దామండి. ఏమవుతుంది? 1 -3 1 1. దెన్ సెకండ్ ఈక్వేషన్ -2 -1 4 -2 x by -1 -6 y by -12 + 1 1 by -2 -4 x by -7 y by -11 1 by -6. Then x by -7 = 1 by -6, y by -11 = 1 by -6. మైనస్ క్యాన్సిల్ అయితే x = 7 by 6, y = క్యాన్సిల్ అయితే 11 by 6. అంటే పాయింట్ ఏమవుతుంది? x, y = 7 by 6, 11 by 6. ఇదేంటిదండి? రాడికల్ సెంటర్ ఆఫ్ ద 3 సర్కిల్స్. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ 3 సర్కిల్స్ అని ఇచ్చాడండి. 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తున్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారండి. ఇప్పుడు 3 సర్కిల్స్ ఉన్నాయి, 1 2 3. ఈ 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తున్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే 3 సర్కిల్స్ని కట్ చేస్తుందండి. ఎలా కట్ చేస్తుంది? ఆర్థోగోనల్గా కట్ చేస్తుందండి. 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తున్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలండి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన 3 సర్కిల్స్ని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకున్నాం. ఇలా తీసుకొని మనకి కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఎలా తీసుకుందామంటే, ఎలా తీసుకుంటాం? స్టాండ్ ఫామ్లో x² + y² + 2gx +
2f(i) + c = 0గా తీసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ రోమన్ నెంబర్ 1 అందాం. ఇప్పుడు ఈ 1 కట్స్ విత్ ఆర్థోగోనల్ ఈక్వేషన్ నెంబర్ 1 అండి. అంటే ఏమవుతుంది, ఈ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంటండి, 2gg' + 2ff' = c + c' అండి. ఇది కండిషన్. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ కట్ చేసుకుంటున్నాయి అంటే కండిషన్ ఏంటంటే 2gg' + 2ff' = c + c'. అయితే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈ సర్కిల్తో ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. 2 మార్క్స్ వాటిలో 2 సర్కిల్స్ ఇచ్చేసి ఆ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ కట్ చేస్తున్నాను ఇస్తాడు. అయితే సమ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ కే వాల్యూ ఏదో ఒకటి ఇస్తాడు, ఆ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఆ 2 సర్కిల్స్కే ఆర్థోగోనల్, ఒకటేమో gg', ఒకటేమో gfy, ఇంకో దాని నుంచి g', f', c' ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి g ఆల్వేస్ కాన్స్టెంట్ అండి, gfc కాన్స్టెంట్. మనకి కావాల్సిన ఈ సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ దేంతో ఆర్థోగోనల్గా ఉంటుంది, ఆ సర్కిల్ని మనం g', ఆ సర్కిల్ నుంచి g', f', c' వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే దీన్ని దేంతో కంపేర్ చేస్తాం, ఈ సర్కిల్ని 1 కంపేరింగ్ విత్ ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ x² + y² + 2g'(x) + 2f'(y) + c' = 0తో కంపేర్ చేస్తే దెన్ 2g' అంటే ఎంత అవుతుందండి, 2g' = 2, 2f' ఎంత అవుతుంది 17, c' ఎంత 4, g' సరే అలా వదిలేసిన ప్రాబ్లం లేదు మనకి. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మన కండిషన్ ఏంటండి, ఈక్వేషన్ 1 అండ్ రోమన్ నెంబర్ 1 ఈజ్ ఏమన్నాడు, ఆర్థోగోనల్ అన్నాడు. ఆర్థోగోనల్ అంటే ఏంటంటే కండిషన్ ఏంటి, 2gg' + 2ff' = c + c' అండి. కండిషన్ చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. 2gg' అంటే 2g' అంటే ఎంత, 2g' అంటే 2నేగా. అంటే ఇదంతా ఏమవుతుంది, 2g' ప్లేస్లో 2 రాస్తున్నా, ఇంటూ g అంటే gనే రాస్తున్నా. 2f' అంటే 2f' అంటే అంత 17, f అంటే f రాసా, = c వాల్యూ ఎంత అండి, c తెలియదు, ca కనుక్కోవాల్సింది, gfc వాల్యూస్ కనుక్కోవాలి. c' ఎంత అండి 4. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంది. ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 4గా తీసుకుంది. నెక్స్ట్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు దేనికండి, ఈక్వేషన్ నెంబర్ 2. 1 and 2 ఈజ్ ఆర్థోగోనల్. ఇంకా డైరెక్ట్గా రాస్తున్నాండి, ఏమవుతుంది మళ్ళీ సేమ్ అండి, 2gg' + 2ff' = c + c'. ఈసారి g' అంటే ఎంత అండి, g' అంటే ఈ ఈక్వేషన్ నుంచి 2g' అంటే ఎంత, 2g' అంటే 7 అవుతుంది. 7g + 2f' అంటే ఎంత అవుతుంది, సెకండ్ సర్కిల్ నుంచి 6 అవుతుంది. 6f = c + c' అంటే ఎంత అండి, c' అంటే 11. ఈక్వేషన్ నెంబర్ 5గా ఇద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఈజ్ ఆర్థోగోనల్ అయితే ఏమవుతుంది, 2gg' + 2ff' = c + c'. ఈసారి 2g' అంటే ఎంత, 2g' అంటే -1 ఇంటూ g + 2f' అంటే ఎంత 22f = c + c' అంటే ఎంత 3, అంటే -g + 22f = c + 3. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది 5, 6. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయండి, GFCలో ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి, 1 2 3 ఈక్వేషన్స్ వచ్చింది. ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి GFC వాల్యూస్ ఫైండ్ వచ్చారండి. ఫస్ట్
4 and 5ని సాల్వ్ చేద్దాం. 4 and 5ని సాల్వ్ చేస్తే ఫస్ట్ 5 and 6ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే 6 ఇక్కడ ఉందిగా, 5 యాస్టీస్కి రాసేసేద్దాం. ఏమవుతుంది 7g ప్లస్ 6f ఈక్వల్ టు c ప్లస్ 11. ఏవైనా సాల్వ్ చేయొచ్చండి, ఏ రెండైనా సాల్వ్ చేయొచ్చు, మీ ఇష్టం. సాల్వ్ చేయండి. మైనస్ 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 ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. సిల్ని ఎలిమినేషన్ చేస్తున్నాం, ఏం లేదు. జిఎఫ్సిలో 2 ఈక్వేషన్స్ తీసుకొద్దాం. ఏమవుతుంది -8g ఇదంతా 22 16 16f ప్లస్ 16f ఈక్వల్ టు -11 ప్లస్ 3 ఎంత అవుతుంది -8. మొత్తంలో ఏం కామన్గా ఉంది 8 కామన్గా ఉంది. అంటే ఎంత అవుతుంది -8 క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది g -2f ఈక్వల్ టు 1. దెన్ g -2f -1 ఈక్వల్ టు 0. ఇదేంటిదండి ఈక్వేషన్ నెంబర్ 7గా తీసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 4, ఈక్వేషన్ నెంబర్ 5 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 4 ఏంటి 2g 4 and 5 అండి. 4 and 5 సాల్వ్ చేద్దాం. 2g ప్లస్ 17f ఈక్వల్ టు c ప్లస్ 4. ఇంకోటి ఏంటి 7g ప్లస్ 6f ఈక్వల్ టు c ప్లస్ 11. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 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 ఏమవుతుంది ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. అగైన్ -5g ప్లస్ 11f ఈక్వల్ టు -11 ప్లస్ 4 ఎంత అవుతుంది -7. ఆ -7 కాదు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -5g ప్లస్ 11f ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 8. 8 and 5ని సాల్వ్ చేద్దాం. 8 and 7ని సాల్వ్ చేద్దాం. gf1 ఏమవుతుంది -2 7 నుంచి -2 -1 1 -2 11 7 -5 11 g by -14 plus 11 f by 5 -7 1 by 11 minus 2 5s 10 g by -3 f by -2 ఈక్వల్ టు 1 by 1. అంటే g by -3 ఈక్వల్ టు 1, f by -2 ఈక్వల్ టు 1, దెన్ g ఈక్వల్ టు -3, f ఈక్వల్ టు -2. g వాల్యూ f వాల్యూ వచ్చేసిందండి. g వాల్యూ f వాల్యూ వచ్చింది. ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 6లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 6 అండి. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమవుతుంది -g అంటే మైనస్ హాఫ్ -3 ప్లస్ 22 ఇంటూ f అంటే -2 ఈక్వల్ టు c ప్లస్ 3 అంటే c ప్లస్ 3, దెన్ 3 minus 22 2s 44 ఈక్వల్ టు c ప్లస్ 3. ఏమవుతుంది బోత్ సైడ్స్ +3 క్యాన్సిల్ అయితే c ఈక్వల్ టు -44. మనకేం కావాలి జిఎఫ్సి వాల్యూస్ కావాలి. జిఎఫ్సి వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి జిఎఫ్సి వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. రోమన్ నెంబర్ 1లో g, f, c ఆర్ ఇన్ రోమన్ నెంబర్ 1 ఏమవుతుంది x² + y² + 2g, g అంటే -3 × x, 2f, f అంటే ఎంత -2 × y,
ప్లస్ సి వాల్యూ ఎంత -44 ఈక్వల్ టు 0. దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -4y -44 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద ఈక్వేషన్ టు ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆ రెండింటికి కామన్ కార్డ్ ఫైండ్ వచ్చేయమన్నాడు. సపోజ్ 2 సర్కిల్స్ అండి, 2 సర్కిల్స్కి కామన్ కార్డ్ అంటే 2 సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనం డ్రా చేయొచ్చండి. ఇది కామన్ కార్డ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ కామన్ కార్డ్ ఫైండ్ వచ్చేది. కామన్ కార్డ్ ఫైండ్ వచ్చేయడానికి ఫార్ములా ఏంటంటే రాడికల్ యాక్సే అవుతుందండి. కామన్ కార్డే రాడికల్ యాక్స్ అవుతుంది. కామన్ కార్డ్ ఫైండ్ వచ్చేయడానికి ఫార్ములా కామన్ కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈజ్ ఏమవుతుందంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అండి. 2 సర్కిల్స్ని ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. దెన్ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2x మైనస్ 4x అంటే మైనస్ 2x, 2y మైనస్ 3y అంటే మైనస్ y, 1 మైనస్ 2 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తంలోంచి మైనస్ కామన్ తీస్తే 2x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవుతుందండి. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఏంటిది కామన్ కార్డ్ ఆఫ్ ద 2 సర్కిల్స్ అవుతుంది. ఇంకేం ఫైండ్ వచ్చామన్నాడు? అండ్ ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఈ కామన్ కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ వచ్చాము. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఫైండ్ వచ్చేయడానికి ఫార్ములా ఏంటి? 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సారీ, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ వచ్చేయడానికి ఫార్ములా ఏంటి? 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఈ ఫస్ట్ సర్కిల్కి మనం ఏం ఫైండ్ వచ్చేద్దామంటే రేడియస్ ఫైండ్ వచ్చేద్దాం. ఇది సపోజ్ సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ ఫైండ్ వచ్చేస్తే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డి అంటే ఏంటి? సెంటర్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ రేడియస్ ఫైండ్ వచ్చేద్దాం. రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే దీన్ని స్టాండ్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g ఈక్వల్ టు 2, 2f ఈక్వల్ టు 2, దెన్ c ఈక్వల్ టు 1, g ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1, f ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 1. దెన్ రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ c ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే రూట్ 1 అంటే 1, రేడియస్ 1 అవుతుంది. రేడియస్ 1 అవుతుంది. టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? ఈ లైన్ వచ్చేసింది. ఈ లైన్ ఏంటంటే ఈ లైన్ 2x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు సెంటర్ తెలుసు. సెంటర్ ఏమవుతుందండి? -g, -f. ఫస్ట్ సర్కిల్కి -g, -f ఈక్వల్ టు ఏమవుతుంది? -1, -1. సెంటర్ తెలుసు. సెంటర్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? d ఈక్వల్ టు రాసుకోవచ్చు అండి. ఏం రాయొచ్చు? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ లైన్ ఏంటండి? 2x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమవుతుందండి? ఫార్ములా ఏమవుతుంది? రేడియస్ 1 గుర్తుంచుకోవాలి. ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ax1 అంటే 2 × -1 by1 అంటే -1 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. దెన్ ఫైనల్గా -2 -1 ప్లస్ 1 బై మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 2/√5. ఇదేంటండి? d వాల్యూ. మనకి కావాల్సింది ఏంటండి? లెంత్ ఆఫ్
లెంత్ ఆఫ్ కామన్ కార్డ్, లెంత్ ఆఫ్ కార్డ్ ఏంటి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే అంత, ఆర్ అంటే 1 మైనస్ డి స్క్వేర్ అంటే డి అంటే 2/5 హోల్ స్క్వేర్. ఫైనల్గా 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2/5 హోల్ స్క్వేర్ అంటే 4/5. ఎల్సిఎం చేస్తే 5 మైనస్ 4/5. ఫైనల్గా 2 ఇంటూ 5 మైనస్ 4 అంటే 1, రూట్ 1/5 అంటే రూట్ బై 2/5 అవుతుంది. లెంత్ ఆఫ్ ద కార్డ్.